నమస్తే. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. జూలై మాసంలో ధనుసు రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందో గురువుగారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. జూలై మాసం, ఆషాఢ మాసం, ధనుసు రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? అనుకూలంగా ఉంటుందా, ప్రతికూలంగా ఉంటుందా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి గురుగారు ధనుసు రాశి వాళ్ళు ప్రత్యేకంగా? ముందుగా మనకేంటంటే జూలై మాసం అనగానే గుర్తొచ్చేది అందరికీ ఏంటంటే, కొంచెం 4 రోజులు అటు ఇటు అయినా కూడా ప్రతి సంవత్సరం కూడా మనకి జూలై మాసంలో ఆషాఢ మాసం అనేది మనకి మొదలవుతుంది. ఆషాఢ మాసం అంటే ఒక ప్రాంతీయ దాని ప్రకారంగా బ్రహ్మోత్సవాలు చేస్తారు. అలానే అమ్మవార్లకైతే బోనాలు చేస్తూ ఉంటారు. అంటే ప్రకృతిలో వైపరీత్యాలకి భయపడకుండా, ప్రకృతిలో మార్పులకి భయపడకుండా, వచ్చేటువంటి వైరస్లన్నీ రాకుండా ఉండేందుకు అలాంటి గ్రామ దేవతలకు కావచ్చు, అలాంటి కులదేవతలకు కావచ్చు, ప్రసిద్ధి చెందినటువంటి ఆలయాల్లో కూడా కావచ్చు, అలానే మూరవిలాటలకు కూడా బ్రహ్మోత్సవాలని, అలానే కొన్ని రకాల బోనాలు కూడా చేసేటువంటి విధి విధానం, కొన్ని ప్రాంతాలు అయితే కొలుపులని కూడా చేస్తారు. అంటే వారి వారి పద్ధతి ప్రకారంగా పిలిచేటువంటి విధానం. అలానే మనకి దగ్గరలో ఓనం కూడా కనిపిస్తూ ఉంది. అవన్నీ కూడా ప్రకృతి వైపరీత్యాలకి భయపడకుండా ఉండేందుకు చేసేటువంటి విధానం ఉంటుంది. అయితే మనకి 12 రాసుల్లో ఒకటి ధనుసు రాశి. ఈ ధనుసు రాశి వారికి మనకి ముఖ్యంగా ఏంటంటే జూలై మాసం, 2025 సంవత్సరం జూలై మాసం. ముఖ్యంగా మనకి ధనుసు రాశి వాళ్ళని చూడగానే, లేదా ధనుసు రాశి వాళ్ళు ఉన్నారనగానే, ఆ ఇంట్లో ధనుసు రాశి వాళ్ళు ఉంటే కనుక ఖచ్చితంగా ఆ ఇంట్లో విష్ణుమూర్తి ఉన్నటువంటి స్వభావంతో ఉంటారనమాట. వారు హిందువులు కావచ్చు, మరొకరు కావచ్చు. అయితే వారి స్వభావం ఎలా ఉంటుందంటే విష్ణుమూర్తి స్వభావం ఉంటుంది. అందరూ అనుకోవచ్చు, విష్ణుమూర్తి స్వభావం అంటున్నారు, ఇతనికి కూడా 2 పెళ్ళిళ్ళు ఉంటాయా, లేకపోతే కృష్ణులాగా 16,000 మంది గోపికలు ఉంటారా అని డౌట్ రావచ్చు. కానీ రాముల వారిగా ఉన్నటువంటి విష్ణుమూర్తి ఎవరైతే ఉన్నారో, ఏకపత్నివతుడిగా ఉండేటువంటి విష్ణుమూర్తి ఎవరైతే ఉన్నారో, వీరు ఉండేటువంటి విష్ణుమూర్తి అవతారం ఏంటంటే ఒకటే మాట, ఒకటే బాణం, ఒకటే వేటు, ఒకటే పద్ధతి, ఒకటే అన్నదమ్ములు, ఒకటే తల్లిదండ్రులు, ఈ విధమైనటువంటి విధి విధానాలు, రాజ్యాన్ని ఎలా పాలించాలి, ఒక పద్ధతి, ధర్మం ఎలా అయితే 4 పాదాల మీద నడుస్తుంది అని అంటామో ఆ విధంగా పాటించేటువంటి వ్యక్తిత్వం కలటువంటి పర్సన్లు, ఆ మనుషులు, ఆ వ్యక్తిత్వం, ఆ మాట తీరు, ఆ పద్ధతి అన్నీ కూడా ఆ శ్రీరామచంద్ర ప్రభువుని పోల్చి ఉండేటువంటి తత్వంతో ఉండేటువంటి విధంగా ఉంటారనమాట స్త్రీ పురుషులు ఇద్దరు కూడాను. అలా ఉండేటువంటి వ్యక్తులే ధనుసు రాశి వారు. ఆ మాట ఏదైనా పడ్డారా, వాళ్ళకి అసలు ఇంకా అక్కడ మనిషిని ఎంతదైనా సరే, అక్కడ ఎన్ని కోట్లు ఉన్నా సరే వదిలేసి వెళ్ళిపోతారు. మాట ముఖ్యం, మాట పడరు. అలాంటి వ్యక్తిత్వం కల వాళ్ళనమాట. అందుకనే ధనుసు రాశి వాళ్ళు అంటే ఖచ్చితంగా వాళ్ళని నమ్మొచ్చు. కొన్ని కంపెనీస్లో జాతకాలు చూసేటప్పుడు ధనుసు రాశి వాళ్ళు ఉంటే ఇంక వేరే ఇంటర్వ్యూలు చేయరు. ఒకప్పుడైతే మనకి ఈ రోజుల్లో ఐటీలో వచ్చినాయి కాబట్టి చాలా వరకు ఇది తెలియదు. ఒకప్పుడులో జాతకం తీసుకురమ్మనేవాళ్ళు. జాబు కావాలంటే జాతకం తీసుకురానేవారు. ఆ నక్షత్రం ఏంది, వారు పుట్టినటువంటి గడియలేంటి, వారి దశలేంటి చూసుకొని వారికి జాబ్ ఇచ్చేవారు. ఓనర్కి, ఆ యజమానికి ఈ గుమస్తా ఆ నక్షత్రం వీళ్ళ నక్షత్రం పడింది, ఫ్రెండ్షిప్ ఉంది, వీరిద్దరి మంచి కంఫర్టబిలిటీ ఉంది అంటే జాబ్ ఇచ్చేవారు. అలా పూర్వటి కాలంలో ఉండేది అది. అయితే ఈ ధనుస్సు రాశి అనగానే ఏ నక్షత్రం వాళ్ళకైనా సరే సరిపోతుంది, నమ్మదగినటువంటి వ్యక్తులు వీళ్ళు. అందుకని ధనుసు రాశి వారి ఇంట్లో ఉన్నారు అంటే వారింట్లో సిరి సంపదలు తొలతూగుతుంటాయి. అందుకని వారు చాలా నమ్మకమైన వ్యక్తులు. ప్రతి పెద్ద సమస్య కూడా, కొండొచ్చి మీద పడేటువంటి అంత పెద్ద సమస్య కూడా చిటికలో సాల్వ్ చేస్తారు, ఒక్క మాటలో సాల్వ్ చేయగలుగుతారు. అంత కెపాసిటీ కలవాలన్నమాట ధనుసు రాశి వారు. అయితే ఇవంతా ఎందుకు చెప్తున్నానంటే, అవన్నీ కూడా వాళ్ళ గోల్స్తో పాటు నెరవేర్చుకోవడానికి ఈ యొక్క జూలై మాసం, ఆషాఢ మాసం వారికి అద్భుతంగా కలిసి వస్తుంది. ప్రతి సంవత్సరం ఆషాఢ మాసం కలిసి వస్తుంది. ఈ సంవత్సరం ఆషాఢ మాసం ఇంకా కలిసి వస్తుంది. ఎందుకు అంటే గురువు వారికి మంచి శుభదృష్టితో ఉన్నారు. 270 డిగ్రీల్లో గురువు కనిపిస్తున్నాడు. అలానే శని భగవాన్ యొక్క అశుభ దృష్టి కూడా వీరి మీద కొంతమేర తగ్గుతుంది. ఎందుకంటే గురుబలం ఎక్కువ ఉంది కాబట్టి ఆ శని బలం అనేది తగ్గుతుంది. అలానే బుధుడు కూడా వీరికి 60 డిగ్రీల్లో కనిపిస్తున్నాడు. వీరికి మంచి సదుపాయమైనటువంటి పద్ధతి కావచ్చు, జాబులు కావచ్చు, వెసులుబాటు కావచ్చు, స్థలాలు కొనుక్కునే దానికి కావచ్చు, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కావచ్చు, వీరందరికీ కూడా చాలా అనుకూలంగా కనిపిస్తుంది ఆషాఢ మాసంలోనూ. అయితే ఒకటి, వీరికి కుజుడు, కేతువు కొంత వీరికి అశుభ దృష్టితో ఉన్నారు కాబట్టి బ్లడ్కి రిలేటెడ్ సమస్యలు, కొంచెం ఫీవర్ లాంటివి వచ్చేటువంటి సమస్యలు, వన్ సైడ్ హెడేక్ లాంటివి వచ్చేటువంటి సమస్యలు వీరికి కొంతమేర కనిపిస్తున్నాయి అనేది మాత్రమే తప్పితే దీర్ఘకాలికంగా ఉండేటువంటి ఆరోగ్య సమస్యలు అయితే వీరికి ఏం లేవు. ఇంకేదైనా గ్యాస్ ట్రబుల్ లాంటివి, అలాంటి గ్రంథులకు సంబంధించిన సమస్యలు తప్పితే వేరే అయితే ఇంక కనిపించట్లా.
స్వతహాగా వీరేందంటే కొంత తేలికైనటువంటి మనుషులు మనస్తత్వంతో ఉంటారన్నమాట, సెన్సిటివ్గా ఉంటారన్నమాట మనస్తత్వం వీరిది. అందుకని వీరికి ఏంటంటే కొంచెం చిన్నపాటి ఆరోగ్య సమస్య వచ్చినా కూడా దానికి వీరు పెద్దగా పరిగణనలో తీసుకుంటారు, అందుకని భయపడే అవసరం అయితే లేదు. ఇంకోటి ఏంటంటే వీరికి ఆలోచన విధానం చాలా ఎక్కువగా ఉంటుంది. చిన్న సమస్యనైనా పెద్ద భూతత్వంలో చూసి ఆ సమస్యకి పరిష్కారం దొరికేంత వరకు మీరు నిద్రపోరు, అలాంటిగా ఉంటారు. కాబట్టి ఈ మాసంలో, ఈ ఆషాఢ మాసం, ఈ యొక్క జూలై నెలలో వీరికి ఆ సమస్యలన్నీ కూడా తీరిపోయేసి భార్యాభర్తలు ఇద్దరి మధ్యన ఎడబాటు ఉంటే కూడా అవి కూడా తీరిపోతాయి. అవి కూడా తీరిపోయి కోర్టు వరకు వెళ్ళినటువంటి సమస్యలు కావచ్చు, కోర్టు వరకు వెళ్ళినటువంటి ఫైనాన్షియల్ సమస్యలు ఇంకా ఏమైనా ఉంటే కూడా అవన్నీ కూడా తీరేదానికి ఈ మాసంలో చాలా అనుకూలంగా కనిపిస్తుంది, కానీ ప్రయత్నపూర్వకంగా మాత్రమే. మరొకటి, ఏదైనా పార్ట్నర్షిప్ వ్యాపారాలు పెట్టాలనుకున్న వారికి అయితే అంత పెద్దగా కలిసి వచ్చేలా కనిపించట్లేదు. కొత్తగా వ్యాపారం మొదలు పెట్టాలనుకున్నా కూడా ఈ మాసంలో అయితే మాత్రం ఏదైనా చేస్తున్నటువంటి వ్యాపారం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. కొత్తగా ఏదైనా మొదలు పెట్టాలనుకుంటే ఆగస్టు 17వ తారీఖు వరకు ఆగాల్సిందే వీళ్ళు. ఆగస్టు 17 తర్వాత అయితే విదేశీయానం, అలానే వ్యాపారం కొత్తగా మొదలు పెట్టుకోవచ్చు. అప్పుడు కూడా వీరు మొదలు పెట్టుకోవాల్సిన వ్యాపారం ఏంటంటే గోల్డ్, సిల్వరు, ఏదైనా బట్టల దుకాణాలు, లేకుంటే కనుక లేడీస్ ఎంపోరియం షాప్స్ వీరికి చాలా బాగుంటుంది. వేరే ఇంకా ఏది కూడా అంతగా కలిసి రాదు. మనము ముందుగానే చెప్తున్నాం కాబట్టి దానికి తగ్గటువంటి ప్రికాషన్స్ వారు తీసుకొని ఆ ఆలోచనలు వాళ్ళు వెళ్తారు కాబట్టి ముందుగా మనం చెప్తున్నాను. అలానే ఈ యొక్క జూలై మాసంలో వీరు ఆషాఢ మాసం ఉంది కాబట్టి జూలై మాసంలో వీరు విదేశాలకు కావచ్చు, ఏదైనా పిక్నిక్, టూర్స్ ఇలాంటివి చేసుకోవడానికి, దైవ అనుగ్రహం పొందడానికి, దైవ దర్శనం చేసుకోవడానికి, ఎక్కడికైనా వీళ్ళు తీర్థయాత్ర చేయడానికి చాలా అనుకూలంగా కనబడుతుంది. ప్రయాణాలు చేయడం ద్వారా కూడా అలసట అంత పెద్దగా కనిపించట్లేదు. దాని ద్వారా వీరికి ఉన్నటువంటి దోషాలు కూడా పరిహారం చేసుకోవడానికి అనుకూలంగా కనబడుతుంది. ఈ మాసం ఏదైనా ఉంటే ప్రయాణం మాత్రం చేసుకోవచ్చు, డ్రైవింగ్ మాత్రం చేయకూడదు. ఎవరో చేసే డ్రైవింగ్లో వీరు వెళ్ళేసి దర్శనం చేసుకొని రావచ్చు. కుటుంబ పరంగా ఫ్యామిలీ మొత్తం కూడా వెళ్ళేసి దర్శనం చేసుకొని రావచ్చు. ఇకపోతే పెళ్ళి అయ్యి పిల్లలు పుట్టినటువంటి వారు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఈ మాసంలో ప్రయత్నం చేయొద్దు. ఈ మాసంలో ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఇంకొంచెం లేట్ అయ్యే సమస్య ఉంది. పెళ్ళయి 3 ఏళ్ళైనా, 3 నెలలైనా, 6 ఏళ్ళైనా, 6 నెలలైనా సరే వీరు ఈ మాసం మొత్తం కూడా ప్రయత్నం అనేది చేయకూడదు. ప్రయత్నం చేస్తే ఆ పిల్లలు పుట్టేదానికి లేట్ అవుతుంది. లేదంటే కనుక వారికి హార్మోన్స్ ఏదైనా ప్రాబ్లం, రేపటి రోజు డెలివరీ అయ్యేటప్పుడు వారికి ఏదైనా బాలరిష్ట రోగాలు కావచ్చు, లేదంటే ఇంకేదైనా నిమోనియా ఇలాంటి ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చేటువంటి అవకాశాలు అయితే మెండుగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ యొక్క ఆషాఢ మాసం మొత్తం కూడా వారి ప్రయత్నం అనేది మానుకుంటే మరీ మంచిది. దానికన్నా వేరే ఇంకేదైనా శుభకార్యాలు చేయొచ్చు, వేరే ఇంకేదైనా మంచి పని చేయడానికి తొలి అడుగు అనేది మనకి ఆషాఢంలో ఈ యొక్క జూలై మాసం వేసుకుంటే ధనుసు రాశి వారికి రానున్నటువంటి కాలంలో బాగా కలిసి వస్తుంది. స్థానచలనం కలిసి వస్తుంది అంటారు. ఆల్రెడీ వర్క్ చేస్తున్న వాళ్ళు వేరే ఆఫర్ వస్తే ఈ టైంలో వెళ్ళాలా వద్దని ఆలోచిస్తూ ఉంటారు. సో వాళ్ళకి కలిసి వస్తుందంటారు. అది బాగుంటుంది వీరికి. ఆషాఢ మాసంలో వీరికి చాలా చలనం బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే వీరికి జాబులో వెసులుబాటు కూడా కనిపిస్తున్నాయి. కొంచెం ప్రమోషన్స్ రావటం, వీరికి వేరే దగ్గర ప్రమోషన్స్ రావటము, వేరే దగ్గర ట్రాన్స్ఫర్స్ అవ్వటము, లేదా వేరే జాబ్ ఏదైనా రావటం కూడా ఈ మాసంలో బాగా కనబడుతుంది. కాకపోతే వీరికి ఈ మాసంలో కనబడుతుంది తప్పితే వెళ్ళేది మాత్రం ఆగస్టు, సెప్టెంబర్ మాసాల్లోనే కనబడుతుంది. కాకపోతే ఈ మాసం మాత్రం ఓకే, మనకు ఒక నమ్మకాన్ని కలిగిస్తుంది. జాబ్ ఇక్కడ ఉన్నది, వస్తుంది, మనకే కన్ఫర్మ్ అయింది, ఇలాంటివి అయితే మాత్రం వీరు వింటారు. ఎక్కడైనా పూర్వీకుల ఆస్తులున్నా కూడా ఈ మాసంలో అయితే ఏం కనిపించట్లేదు. ఓవరాల్గా చూసుకున్నట్టయితే స్టెబుల్గా ఉంది ధనుసు రాశి వారికి ఈ మాసం మొత్తం కూడా. కొత్త పరిచయాలు ఏదైనా ఉంటే కనుక వాళ్ళతో ఎలా మసులుకోవాలి, లైక్ నమ్మించి సొంత వాళ్ళే నమ్మక ద్రోహం చేసే అవకాశాలు ఉన్న అలాంటి పరిస్థితులను ఎదురవుతున్నాయి. ఖచ్చితంగా ఉన్నాయి. ఎందుకంటే బుధుడు వీళ్ళ దాంట్లో నీచంగా కనిపిస్తున్నాడు కాబట్టి ఎవరైనా ఎదుటి తెలియని వ్యక్తులతో మాట్లాడటం కానివ్వండి, తెలియని వ్యక్తులు వచ్చేసి దీనిలో పెట్టుబడి పెట్టండి, దీనిలో పెట్టుబడి పెడితే డబ్బులు బాగా వస్తాయి అని మనకు తెలియనిటువంటి రంగాల్లో డబ్బులు పెట్టించడం కానివ్వండి, డబ్బులు అప్పు తీసుకొని వాళ్ళు ఎగ్గొట్టేసి వెళ్ళిపోవడం కానివ్వండి జరుగుతాయి. అందుకని ఎదుటి వ్యక్తులు నమ్మకూడదు. ఎదుటి వ్యక్తులు నమ్మితే ఖచ్చితంగా మోసపోయి మోసపోయానే అని బాధపడి మళ్ళీ స్ట్రెస్ ఫీల్ అయ్యేటువంటి విధం ఉంటుంది. కాబట్టి ఎవరిని నమ్మకుండా ఎవరినైనా మాట్లాడవచ్చు, కానీ ఎంతవరకు అంతవరకు మాట్లాడేసి ఎక్కడ కూడా రూపాయి జారితే మళ్ళీ తీసుకోవడానికి రాదు. ఎవరో జాబ్ ఇప్పిస్తా అన్నారు, విదేశీకి పంపిస్తా అన్నారు, కన్సల్టెన్సీలో డబ్బులు ఇవ్వాలి, ఇవన్నీ కూడా చేయకూడదు. ఈ మాసంలో చేస్తే ఇంకా ఎక్కువ నష్టపోయేది ఉంది. కాబట్టి ఈ మాసంలో మనకి మనంగా జాగ్రత్తగా ఉండాలి, ఫ్యామిలీ బాగుండాలి. అందుకని రూపాయి దాచిపెట్టుకొని రానున్నటువంటి కాలంలో చాలా బాగుంటుంది. కాబట్టి అప్పుడు ప్రయత్నాలు చేయొచ్చు. ఇప్పుడు ఈ మాసం అయితే మాత్రం ఇలా ఉంటే మంచిది. ప్రజెంట్ ఉన్న గ్రహస్థితి బట్టి విశేషంగా ఆషాఢ మాసంలో ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది అంటారు వీళ్ళు? మరి ఖచ్చితంగా ధనుసు రాశి వారు
చాలా పరిహారాలు చేసుకోవాలి. దాంట్లో మనం చెప్పేటువంటి పరిహారాల్లో ఏ ఒక్కటి చేసుకున్నా కూడా వారికి ప్రతిఫలం అనేది ఆ నవగ్రహాలన్నీ కూడా నరదిష్టి, నరఘోష కూడా, అలానే శని భగవాన్ అశుభ దృష్టి కూడా, అలానే ప్రకృతి నుంచి వచ్చేటువంటి దోషాలు కూడా, అలానే వైరసెస్ ఇలాంటివి కూడా తగ్గిపోహం పట్టేసి అందరూ కూడా సుసంపన్నంగా ఉండేదానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ముందుగా వీరికి కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారం, సోమవారం. ఈ యొక్క జూలై మాసం మొత్తం కూడా శుక్రవారం, సోమవారం వీరికి అద్భుతంగా కలిసి వస్తుంది. ఏదైనా మంచి పని ఉంటే ఈ వారాల్లో పెట్టుకోవచ్చు. ఇకపోతే నెంబర్ 5-7 నెంబర్ వీరికి అద్భుతంగా కలిసి వస్తుంది ఈ మాసం మొత్తం కూడాను. ఇకపోతే వీరికి కలర్ ఆరెంజ్ కలర్ బాగా కలిసి వస్తుంది వీరికి, అలానే బ్లాక్, అలానే ప్యారెట్ గ్రీన్, ఈ 3 కలర్స్ కూడా వీరికి అద్భుతంగా కలిసి వస్తాయి. అలానే వీరికి చేసుకోవాల్సినటువంటి రెమెడీలు, ఎక్కడైనా వీరికి దగ్గరలో గ్రామ దేవత ఉంటే, లేదంటే ప్రాసిద్ధి చెందినటువంటి ఆలయాలు, మూల విరాట్ ఉన్నటువంటి ఆలయాలు ఉన్నా కూడా పర్వాలేదు, శక్తిపీఠాలు ఉన్నా పర్వాలేదు, అలానే అమ్మవారి ఆలయాలు ఎక్కడున్నా పర్వాలేదు. లేదు అంటే కనుక మన పల్లెటూరులో అయితే బొడ్రాయి అని ఉంటుంది, అలానే ఊరికి చివర పొలిమేర అని ఉంటుంది. అక్కడ ఈ అమ్మవారి ఆలయాల్లో కానివ్వండి, లేకుంటే ఊళ్ళల్లో విలేజ్ల్లో ఉన్న వారికి అయితే ఇలాంటి వాటిల్లో కానివ్వండి, వీరు ఏం చేయాలంటే ఒక 3 గులక రాళ్ళు తీసుకోవాలి. చిన్న రాళ్ళు తీసుకొని అక్కడ పెట్టేసి ఆ రాళ్ళకి పూజించాలి. ఆ అమ్మవారితో సంబంధం లేదు, మనము ఆలయాల్లోకి వెళ్ళేసి దీపారాధన చేస్తాం. అట్లానే ఈ 3 రాళ్ళు తీసుకెళ్ళాలి. 3 రాళ్ళు తీసి అక్కడ పెట్టేసి వాటికి నామం పెట్టేసి అక్కడ వీటిని పూజించుకొని అక్కడ సద్ది నైవేద్యం పెట్టాలి. వీరు ఏదైనా ఆదివారం లేదా మంగళవారం రోజున సద్ది నైవేద్యం అంటే పెరుగన్నం తాలింపు లేకుండా తీసుకొని వెళ్ళేసి ఏదైనా డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు, అందులో వెజిటేబుల్స్ ఏదైనా ఉంటే దాంట్లో వేసుకోవచ్చు. ఏదైనా ఫ్రూట్స్ ఉంటాయి, ఆ ఫ్రూట్స్ అంటే దానిమ్మ పండు కావచ్చు, అరటి పండు, మ్యాంగోస్ ఇలాంటివి ఏమైనా ఉంటే కూడా అవి కూడా ఆ దాంట్లో వేసుకొని సర్ది పెట్టడం ద్వారా వీరికి కుటుంబంలో కలహాలు ఏమైనా ఉన్నా, ఇద్దరి మధ్యన అన్యోన్యత ప్రేమ లేకున్నా, అలానే ఆర్థిక సమస్యలున్నా, ఇల్లు కల ఉన్నా, వాహనాలు కల ఉన్నా, కొనలేకపోయినా వాటికి నెరవేరేందుకు, జాబులో వెసులుబాటు కావాలన్నా, చదువుకొని జాబు లేకపోయినా, ఏదైనా వారి మీద చెడు ప్రయోగం జరిగింది అనుకున్నా, నిద్ర పట్టకపోయినా, ఆందోళన ఉన్నా, ఇలాంటి సమస్యలు ఏమన్నా కూడా అవి తగ్గుముఖం పడతాయి. ఏదైనా మొక్కుబడులు ఉంటే కూడా కొంచెం మేర మనకి వెసులుబాటు కనిపిస్తుంది. నవగ్రహాలన్నీ కూడా శాంతి పలుకుతాయి. ధనుసు రాశి వారు ఈ ఒక్క రెమెడీ చేస్తే రానున్నటువంటి ఆషాఢ మాసం వరకు కూడా వీరికి అదృష్టం అనేది అలా ఉండిపోతుంది. ఎవరు ఏం చేయించినా వీరి మీద ఇది ఉండదన్నమాట. ఈ సద్ది మాత్రము ఆదివారం లేదా మంగళవారం రోజున ఉదయం సమయంలో నైవేద్యం పెట్టాలి. అమ్మవారికి డైరెక్ట్గా పెట్టకూడదు, ఈ 3 రాళ్ళకి పెట్టాలి. ఈ 3 రాళ్ళకి అమ్మవారిగా భావించి ఇక్కడ సద్ది పెట్టి ఆ సద్దిని నైవేద్యాన్ని ప్రసాద రూపంగా ఎవరికైనా మనం పంచిపెట్టవచ్చు. దానితో వీరికి ఉన్నటువంటి దోషాలు తొలగిపోతాయి. ఇంట్లో ఎవరికైనా పిల్లలు ఉంటే ఆ పిల్లలకి బాలరిష్ట రోగాలు ఏమైనా ఉంటే మైండ్ సెట్ ఎదిగేదానికి కూడా ఈ సర్ది పెట్టడం ద్వారా తగ్గుతుంది. వైరసెస్ ఏవి కూడా వీరు జరిజారకుండా ఉంటాయి. ఈ పని చేయాలి. ఇకపోతే ఒక 3 కంబడీలు అంటే దుప్పట్లు అంటారు, గొంగలి అంటారు ప్రాంతీయ భాషలో పిలుచుకునేటువంటివి. ఆ ఒక 3 దుప్పట్లు ఏ కలర్ ఉన్నా పర్వాలే, అవి తీసుకెళ్ళి ఒక 3 పేదవాళ్ళకి దానం ఇవ్వాలి. అది చేస్తే వీరికి ఉన్నటువంటి ఏదైతే పూర్వీకుల శాపం ఉంటుందో అది కొంతమేర తగ్గుతుంది. ఇకపోతే నాగపడిగలు, మానస అమ్మవారు, సుబ్రహ్మణ్య స్వామి దగ్గర అభిషేక అర్చన పూజలు లేదా పంచామృత అభిషేకాలు చేసుకుంటే చాలా మంచిది. ఇకపోతే రావి చెట్టు, వేప చెట్టు, ఇక్కడ రావి చెట్టు, వేప చెట్టు దగ్గర మనకి ఏదైతే వాటర్ ఉంటుందో మామూలుగా 3 చెంబులు వాటర్ తీసుకోవాలి. 3 చెంబులు వాటర్ కూడా మనకి ప్లాస్టిక్ దాంట్లోనో లేకపోతే గాజు దాంట్లోనో తీసుకోకూడదు. స్టీలు ఏదైనా లోహం, పంచలోహాల్లో ఈ లోహంలో వాటర్ తీసుకొని ఆ వాటర్తో పాటు అక్కడ అభిషేకం చేస్తే చాలా మంచిది. చెట్టును తాకూడదు, చెట్టును తాకకుండా ఆ పాదిలో పోయాలి. ఈ రెమెడీ చేసుకుంటే చాలు. ఇది ప్రతిరోజు చేసుకోవచ్చు. ఇకపోతే మనకి ప్రతి మాసంలో ఇస్తున్నట్టుగానే గ్రహాలన్నీ సానుకూలంగా ఉండాలి అని ప్రతిరోజు పారాయణం చేసుకోవాల్సినటువంటి నెంబర్ 4867736736 4867736736. ఈ నెంబర్ని 250 టైమ్స్ 250 సార్లు పారాయణం చేయాలి. చేతులు ఏదైనా డ్రై ఫ్రూట్ పెట్టుకొని పారాయణం చేసుకుని చదివితే వీరికి ఉన్నటువంటి రుమ్మతులన్నీ కూడా తొలగిపోయేసి అదృష్టం అనేది, దారి అనేది దొరికేదానికి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఈ మారా ప్రయత్నం చేసి జూలై మాసంలో ధనుసు రాశి వాళ్ళు కూడా అదృష్టవంతులయ్యేటువంటి అవకాశాలు మెండుకు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ మారా చిన్న పరిహారాలు చేసుకోవాలి. ఓవరాల్గా జూలై మాసంలో ధనుసు రాశి వారికి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి, వాటిని ఎలా ఎదుర్కోవాలి, అద్భుతంగా వివరించారు. ధన్యవాదాలు.